రోహిణి కార్తీక్ కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మార్చేస్తున్నాయి. ఎండల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోయాయి. భానుడు భగభగలపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి సైదులు అందిస్తారు. భానుడు భగభగకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోహిణి కార్తెలో ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి. రోహిణి కార్తెలో రోకళ్ళు పగులుతాయన్న నానుడి ఎంతైతే వాస్తవం అదే స్థాయిలో భానుడు భగభగకు అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విలువలాడుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా వేడి గాలులు పెద్ద ఎత్తున కూడా వీస్తుండటంతో ప్రజలు మాత్రం బయటికి రావాలంటే జగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రధానంగా బైపాస్ రోడ్లోనే కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్నాం. ఇటు బస్సులకు సంబంధించి కూడా ప్రయాణాలు కూడా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణికుల సంఖ్య కూడా రోజు రోజుకి ఈ ఎండకి తగ్గి పరిస్థితులలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు రోడ్డు ఎక్కాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతం, మైదాన ప్రాంతం రెండు ప్రాంతాల్లో కూడా ఏమాత్రం వెరవని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో అటు గోదావరి పరివాహక ప్రాంతం, సింగరేణి పరివాహక ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎండలు ఉష్ణోగ్రతలు ఎక్కువ శాతం అత్యధికంగా 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా జగ్గుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎండలోనే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అది కూడా కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ఎండల్లో డ్యూటీ? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేస్తున్నారు? మార్నింగ్ 7 to 2 PM వరకు చేస్తున్నాం. మినిస్టర్ గారు వస్తారు కాబట్టి రోడ్డు మీద సెక్యూరిటీ పర్పస్ బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎట్లున్నాయి ఎండలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని మీ పై అధికారులు చెప్పారు? ఎండలకు అందుబాటులో క్యాప్, హ్యాట్, కూలింగ్ స్పెట్స్, వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాం. తగు జాగ్రత్తలు తీసుకొని మా సేఫ్ సైడ్గా మేము ఉండి ఉద్యోగం డ్యూటీ నిర్వహిస్తున్నాం. ఈరోజు మొత్తంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్యను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ నగరంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున అటు ఉన్నతాధికారులు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ అమలు చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాట్లాడుతూ మరో కానిస్టేబుల్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ఎండలకి తీవ్రత? విధులు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బందిగానే ఉంది, అయినా కూడా తప్పదు. ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం చేయాలి కదా. విధి నిర్వహణలో ఇది ఒక భాగం. మాకు కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 దాకా ఒక షిఫ్ట్లో, సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 9 దాకా ఒక షిఫ్ట్ నడుస్తూ ఉంటుంది. కొద్దిగా ఎండ తీవ్రత ఉన్నప్పుడు పక్కకి వెళ్ళడం, తర్వాత మళ్ళీ వచ్చేసి ట్రాఫిక్ విధులు చేసుకోవడం నడుస్తూ ఉంటుంది. మాకు ఇది తప్పని పరిస్థితి. చూడొచ్చు, విధులు నిర్వహించడం తప్పనిసరి పరిస్థితి కాబట్టి తమ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. ఉన్నతాధికారులు సేఫ్టీగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నా, ఆ జాగ్రత్తలు తీసుకుంటూ విధి నిర్వహణలో తాము పాల్పంచుకుంటున్నామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది వడదెబ్బలతో, వేడిగాళ్లతో మొత్తంగా దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 14 మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది పైగా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతే కేవలం ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలోనే 14 మంది పైగా తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అధికారికంగా లెక్కల ప్రకారంగానే చెప్తున్నారు. అనధికారికంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎండల తీవ్రత ఉంది. అయితే మరో 10 రోజులు మాత్రం ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రోహిణి కార్తె ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నప్పటికీ మరో 10 రోజుల పాటు ఎండ తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్న పరిస్థితి. వేడిగాలుల నుంచి చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ అప్పుడప్పుడు వర్షాలు పడుతుండడంతో ఒక్కసారిగా ధాన్యం కొనుగోలు విషయంలోనూ, అదేవిధంగా మొక్కజొన్నలు మొత్తంగా రైతుల కళ్ళల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. మరోపక్క వర్షాలు పడుతుండడంతో మరికొంతమంది రైతులు మాత్రం వ్యవసాయ సీజన్ను ప్రారంభించేందుకు దున్నుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భానుడు తమ ప్రతాపాన్ని పెద్ద ఎత్తున చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాల వేడి ఎఫెక్ట్తో ఒకసారిగా ప్రయాణికులు
సంఖ్య తగ్గుతున్నప్పటికీ అటు ఆర్టీసీలో కావచ్చు రోడ్డు ఎక్కాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. వైద్యులు సూచిస్తున్నటువంటి అనేక సూచనలను అమలు చేయాలనే ఆదేశాలు జారీ చేస్తున్నా ఇక్కడ అమలు జరిగే పరిస్థితి అయితే కనిపించని పరిస్థితి అయితే ఉంది. భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు వీరంతా కూడా రోజువారీ కూలీ కోసం తమ కుటుంబ అవసరాల కోసం మొత్తం కూడా జీవనోపాధి కోసం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.